హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. టుడే టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మీ నుంచి సెపరేషన్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చండి. పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. ఈ రీడింగ్‌లో 35% మీకు రెజొనేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకోసమే అని అర్థం చేసుకోండి. నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వాయిస్ కొంచెం డల్‌గా వస్తది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే. పాస్ట్‌లో మీ రిలేషన్‌లో మీ మధ్య అయితే డిస్టర్బెన్స్ అయితే వచ్చిందండి. లేదంటే వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా అవ్వచ్చండి. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌ని బ్రేక్ చేశారు. రిలేషన్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చండి. లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, లవర్స్ ఎవరైనా అవ్వచ్చండి. ఎనీ రిలేషన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏ రిలేషన్స్‌కైనా ఈ రీడింగ్ వర్తిస్తుందండి. మీ రిలేషన్ అయితే ఈ వ్యక్తి కావాలనే కొన్ని పరిస్థితుల వల్ల లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ రిలేషన్‌ని అయితే బ్రేక్ చేశారండి పాస్ట్‌లో. మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మీరు ఎంత ఇష్టాన్ని చూపించినా, మీ ప్రేమని అయితే మీ పార్ట్నర్ అయితే పట్టించుకోలేదండి. మీరెంత బాధపడినా కూడా మినిమమ్ మీ పార్ట్నర్ అయితే పట్టించుకోలేదు. తన గురించి మాత్రమే పట్టించుకున్నారండి. మీరు ఎంత బాధపడినా కూడా అవసరం లేదు నాకు అని అనుకున్నారు. నా సంతోషం కోసం నేను చూసుకుంటాను. నేను ఎక్కడ హ్యాపీగా ఉంటానో అక్కడే నా హ్యాపీనెస్ చూసుకుంటాను అని మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టారండి. మీ రిలేషన్‌నయితే బ్రేకప్ చేశారు. నేను ఎక్కడ హ్యాపీగా ఉంటే అదే నాకు ఇంపార్టెంట్ అని మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారండి పాస్ట్‌లో. అయితే ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ తన లైఫ్‌లో ఎవరి సహాయం అందకుండా ఒంటరిగా ఉంటున్నారండి. ప్రెజెంట్ మీ పార్ట్నర్ అయితే నా చేతుల్లో ఏమీ లేదు. నాకు ఎవరు సహాయం అందట్లేదు అని చెప్పి చాలా డిసప్పాయింట్‌తో అయితే ఉన్నారండి ప్రెజెంట్ మీ పార్ట్నర్ అయితే. తనకైతే హోప్ అయితే లేదండి ప్రెజెంట్ తన లైఫ్ మీద. పాస్ట్‌లో అయితే నా పర్సన్ ఎంతో నన్ను జెన్యూన్‌గా లవ్ చేసింది. నా పార్ట్నర్ నాపై ఎంతో కేరింగ్ చూపించిన లవ్‌నైతే నేను పట్టించుకోలేదు. నేను కనీసం కేర్ కూడా చేయలేదు నా పార్ట్నర్‌ని. తనని బాధ పెట్టాను. నా రిలేషన్ విషయంలో స్టెబిలిటీ ఇవ్వలేకపోయాను. నా పర్సన్ తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టి, నా రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి, స్టెబిలిటీ తీసుకురావడం కోసం ట్రై చేసినా కూడా నేను మినిమమ్ కూడా పట్టించుకోలేదు అని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. అంటే మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. ప్రెజెంట్ అయితే బాధపడుతున్నారు మీ పార్ట్నర్.
బట్ నేను నా రిలేషన్ విషయంలో అయితే హోప్ అయితే ఉంచుకుంటాను. ఎందుకంటే నా ఇంట్యూషన్‌లో మా రిలేషన్‌కి దేవుడు అనుగ్రహం ఎప్పటికైనా ఉంటుంది అని అనుకుంటున్నారండి మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌కి హోప్ లేకపోయినా దేవుడి అనుగ్రహం అయితే ఉంటుంది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇంట్యూషన్ అండి. నేను నా రిలేషన్‌ని వాక్ అవే చేశాను. నా పార్ట్నర్‌లోని తన బాధని పట్టించుకోలేదని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారు. నమ్మకం అయితే ఉందండి. అది దేవుని అనుగ్రహం అని చెప్పి మీ పార్ట్నర్ అయితే దేవుడే మా రిలేషన్ మళ్ళీ కలపాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నా రిలేషన్ మళ్ళీ రీయూనియన్ చెయ్యాలి. నాకు మళ్ళీ నా ఒక ఛాన్స్ వస్తే నా పర్సన్ మీట్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. బట్ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ ఆలోచించలేని పరిస్థితిలో అయితే ఉన్నారండి. ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు. మీ పార్ట్నర్ ప్రెజెంట్ మీ పార్ట్నర్‌కైతే ఏమీ అర్థం కావట్లేదండి. మిమ్మల్ని మీట్ అయితే మీ మళ్ళీ మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ వస్తుందేమో, మెంటల్‌గా బాధపడవలసొస్తుందేమో, నా మాటల ద్వారా మళ్ళీ నా పార్ట్నర్‌ని బాధ పెట్టవలసి వస్తుందేమో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారండి. మీ పార్ట్నర్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ప్రెజెంట్ అయితే తన ఇగో వల్లే మీ రిలేషన్ అయితే దూరం చేసుకున్నానని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారండి. మీ పర్సన్‌కైతే ప్రెజెంట్ లైఫ్ అంటే ఏమిటో బాగా ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. నా రిలేషన్‌ని ఎండ్ చేసినా మళ్ళీ నేనే రీయూనియన్ చెయ్యాలి. నా రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారండి. తన బాధనైతే మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. ప్రెజెంట్ తన ఫీలింగ్ అయితే తన బాధను మీకు చెప్పాలి. మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. నా లవ్‌ని నా పార్ట్నర్‌కి ప్రపోజ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. లవ్ అంటే అది ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. ఏదైనా ఒకటే మీనింగ్ వస్తుంది. యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. ప్రెజెంట్ తన బాధనైతే మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ మీ పార్ట్నర్ అయితే తన బాధనైతే తట్టుకోలేకపోతున్నారండి. భరించలేకపోతున్నారు. ఎప్పుడు మీకు నేను బాధపడుతున్నాను అని చెప్పాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారండి మీ పార్ట్నర్ అయితే. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి మీ పార్ట్నర్. జగులవుతున్నారండి. మిమ్మల్ని మీట్ అవ్వాలా లేదా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా జగులవుతున్నారండి. రిలేషన్‌షిప్ అయితే విస్‌ఫుల్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ప్రెజెంట్ మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారండి. ఏడుస్తున్నారండి మీ పార్ట్నర్ అయితే. ఎవరికీ తెలియకుండా చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ ప్రెజెంట్. మీ పార్ట్నర్ హెల్త్ అయితే ప్రెజెంట్ అయితే ఏమీ బాలేదండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్ అయితే మీ పార్ట్నర్‌కి అయితే ఉంది. మీ రిలేషన్ అయితే మీ పార్ట్నరే ఎండ్ చేసేసారు గనక మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారండి. ఏ స్టెప్ కూడా తీసుకోలేకుండా ఉన్నారండి. స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్. మీతో కమ్యూనికేషన్ చెయ్యాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. మిమ్మల్ని మీట్ అవ్వాలి. తన బాధని మీకు చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ అయితే మీ పార్ట్నర్ అయితే వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారండి. మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ కోసం మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ చేస్తున్నారండి. ఎవరైనా థర్డ్ పర్సన్ సలహా గానీ, లేదంటే సహాయం తీసుకొని మిమ్మల్ని కలవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. వారి సలహా మీద మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎవరో ఒకరి సహాయం అయితే మీ పార్ట్నర్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారండి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. వాళ్ళ సలహా తీసుకొని, వాళ్ళ సహాయం పొంది మిమ్మల్ని మీట్ అవుతారండి మీ పార్ట్నర్ అయితే. ఎవరైనా పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలని అనుకుంటున్నారండి మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్ అయితే చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారండి. తన ఆలోచనలతోనే మీ పార్ట్నర్ అయితే తన హార్ట్‌ని బ్రేక్ చేసుకుంటున్నారు.
చాలా డిఫెండ్ చేసుకుంటున్నారండి. చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. తను అనుభవిస్తున్న బాధని, మీ విషయంలో తను ఎంత బాధపడుతున్నారో, ఆ బాధనైతే కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారండి. చాలా డిఫెండ్ చేసుకుంటున్నారు తన బాధని. బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. భయపడుతున్నారు. మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారండి. అంటే పర్సనల్‌గా మీ పార్ట్నర్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటే భయపడుతున్నారండి. అందుకనే మధ్యవర్తుల సలహా, సహాయం పొంది వాళ్ళ ద్వారా మిమ్మల్ని మీట్ అవ్వాలి. మీ రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ ఫీలింగ్ అండి. యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారండి. బట్ తీసుకోలేకపోతున్నారు. ఎవరి సహాయమన్నా తీసుకొని మిమ్మల్ని మీట్ అయ్యి మీ రిలేషన్ అయితే సక్సెస్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ మీ రిలేషన్‌ని ఎండ్ చేసేసారు. అందుకనే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని పర్సనల్‌గా మీట్ అవ్వే ధైర్యం కూడా చూపించట్లేదు. మేబీ అందుకే మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారండి. ఎవరో ఒకళ్ళ సహాయం పొంది వాళ్ళ ద్వారా వాళ్ళతో మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారండి మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్ అయితే తన కెరియర్‌పై కూడా ఫోకస్ పెట్టుకోలేకపోతున్నారండి. మీ రిలేషన్ కోసమే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. మీ రిలేషన్ సక్సెస్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారండి. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. మీ రిలేషన్ కోసం, మీకోసం చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. పాస్ట్‌లో మిమ్మల్ని బాధపెట్టినందుకు మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ ఫీలింగ్ అండి. పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరి సలహా అయినా, ఎవరి సహాయం అయినా తీసుకొని మీ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇప్పుడైతే మీ పార్ట్నర్ ఫీలింగ్ అండి. హ్యాపీ లైఫ్స్ నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఫీలింగ్ అండి. సక్సెస్ చేస్తారండి. మీ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి ఈ రీడింగ్ రెజినేట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.